వాళ్ళు వాలంటీర్లు పెట్టారు, సచివాలయ ఉద్యోగులను పెట్టారు, సచివాలయాలు కట్టారు, పెద్ద గొప్పగా ఆర్బీఐలు కట్టారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఈనాడు వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వం నడవదన్నట్టుగా వీళ్ళు తయారు. పెన్షన్లు ఇంటింటికి పట్టుకెళ్ళి ఇచ్చే పథకాన్ని ఈనాడు వాలంటీర్లు ఎన్నికల కమిషన్ వాళ్ళ విధుల నుంచి పక్కకు తప్పుకోవడం కారణాన్ని సాగుగా చూపి తెలుగుదేశం మీద బురద చల్లడానికి పెన్షన్లు పంపిణీ చేయకుండా వాళ్ళనే పెన్షన్దారులనే డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్ళమంటాం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. ప్రభుత్వం దగ్గర సమర్థత ఉంటే ఆ పెన్షన్లు ఈనాడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, లేదా విఆర్ఓలు ఉన్నారు, మరి వాళ్ళ ద్వారా ఇంటింటికి ప్రజలకు ఇబ్బందులు చేయకుండా ఉన్న సిస్టాన్ని ఫాలో అవ్వకుండా ఈనాడు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే కేవలం ఈ ప్రభుత్వం రాజకీయ క్రీడ ఆడుతూ ఉంది. ఆ రాజకీయ క్రీడలో భాగంగానే పెన్షన్దారుల్ని నేరుగా ఇప్పుడున్న ఇంటికి పట్టుకెళ్లే విధానం కాకుండా ఆ విధంగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే మేము ఇంటికి పెన్షన్లు రావట్లేదు, రేపు వాలంటీర్ లేకపోతే మీకు పెన్షన్లు ఇంటికి రావని చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతూ ఉంది. దాన్ని బట్టి ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, కేవలం వాళ్ళు రాజకీయం చేయడానికి ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి.